మార్నింగ్ ఇన్ ఎస్ఆర్ డిఫెన్స్ అకాడమీ. మనం వచ్చేసి ఇప్పుడు మాట్లాడుకుంటున్న విషయం వచ్చేసి ఇది ఆర్మీ అగ్నిపత్ నోటిఫికేషన్ సంబంధించిన అడ్మిట్ కార్డు. వీరాంజనేయులు ఈ అబ్బాయి డిస్టిక్ వచ్చేసి అనంతపూర్ డిస్టిక్. ఈ నోటిఫికేషన్ కి 2024 నోటిఫికేషన్ అనేది మనం బట్టి అప్లికేషన్ వేయడం అనేది జరిగింది. అందులో మనకి ఇప్పుడు ఈ ఇయర్ మనకి ఈవెంట్స్ అనేవి జరిగాయి అనమాట. అందులో వీరాంజనేయులు ట్రాక్ ఫస్ట్ వచ్చాడు. ఏ గ్రేడ్ బోర్డ్ అనేది మనం రీచ్ అవ్వడం జరిగింది. టైమింగ్ ఎంతమా? 5:30. అబ్బాయి టైమింగ్ వచ్చేసి 5:35. ఏ బోర్డు వచ్చాడు అనమాట. మెడికల్ కూడా పాస్ అయిపోయినాడు. మనకి అగ్నిపత్ రిజల్ట్ అనేది నిన్న రావడం జరిగింది. అందులో ఈ అబ్బాయి మెరిట్ లో పాస్ అయ్యాడు. ఈ అబ్బాయికి జాబ్ వచ్చింది. ఆ సందర్భంగా ఇక్కడ ట్రైనింగ్ అనేది ఎస్ఎస్సి జీడీ కానీ ట్రేడ్ మ్యాన్స్ కానీ ఇలాంటి జాబ్స్ కే కాకుండా ఆర్మీ అగ్నిపత్ కూడా ఎస్ఆర్ డిఫెన్స్ అకాడమీలో ఏ బోర్డు చేయించే విధంగా ట్రాక్ ఫస్ట్ వచ్చేలాగా ఇక్కడ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దానికి నిదర్శనమే మన వీరాంజనేయులు. అందులో ప్రావీణ్యం సాధించి మన జాబ్ ఆల్రెడీ అడ్మిట్ కార్డు ప్లస్ మన రిజల్ట్ కూడా వచ్చింది. నెక్స్ట్ ఒక 1 వీక్ 10 days లో కాల్ లెటర్ వస్తుంది. ఆ కాల్ లెటర్ కూడా మేము ముందు ఉంచడం జరుగుతుంది. దానికి ఎలా కష్టపడ్డాడు, ఇక్కడ ట్రైనింగ్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ట్రైనింగ్ తీసుకున్నాడు అనేది ఆ అబ్బాయి మాటల్లో మనం విందాం. వీరాంజనేయులు ఎన్ని రోజులు ఎంజాయ్ ఏమేమి అప్లికేషన్ తీసుకున్నాం? అందులో ఇందులో ఉన్న ఎగ్జామ్ రాసావా? ఐడిబిపి యానిమల్ ట్రాన్స్పోర్ట్ క్వాలిఫై అయినవా? ఈ అబ్బాయికి ఐడిబిపి ట్రేడ్ మ్యాన్, యానిమల్ ట్రాన్స్పోర్ట్, కిచెన్ సర్వీస్ 3 నోటిఫికేషన్స్ అనేది మనం అప్లై చేయడం జరిగింది. దాంతో పాటుగా ఎస్ఎస్సి జీడీ అప్లై చేశాము. అది కూడా ఎగ్జామ్ రాశాడు. యానిమల్ ట్రాన్స్పోర్ట్ కి మనకి మదురైలో సెలక్షన్స్ జరిగాయి. ఆ సెలక్షన్స్ లో ఈ అబ్బాయి రన్నింగ్ పాస్ అయ్యాడు. ఫిజికల్ యాక్టివిటీస్ కూడా మనకి ట్రాక్ ఫస్ట్ అనేది వచ్చాడు అనమాట. ఇప్పుడు ఆర్మీ అగ్నిపత్ లో జాబ్ అనేది సాధించాడు. ఓకే, ఈ ఫీలింగ్ ఎట్లా మనకి నువ్వు ఇప్పుడు సాధించావు జాబు, నీతో పాటుగా నెక్స్ట్ రాబోతున్న అగ్నిపత్ సోల్జర్స్ కి వాళ్ళు నువ్వు ఏమి మెసేజ్ పాస్ చేయాలనుకుంటున్నావు? ఈ అగ్నిపత్ అనే అప్లికేషన్ ని 1.5 years నుంచి ఇక్కడ జాయిన్ ట్రై చేసావు. ప్లస్ ఇప్పుడు ట్రై చేశాను. ఫస్ట్ టైం అగ్నిపత్ అప్లికేషన్ వేసాను. డైరెక్ట్ ట్రాక్ కొట్టేసాను. మెడికల్ డైరెక్ట్ మెడికల్ లో ఏం అంటే ఏమి ఇబ్బంది లేదు. మెడికల్ అంటే ఇక్కడ మన డిఫెన్స్ లో వచ్చేసి ఎస్ఆర్ డిఫెన్స్ అకాడమీలో ఎగ్జామ్ కోచింగ్ కానీ రన్నింగ్ కోచింగ్ కానీ ఎక్సలెంట్ ఉంది. ఈ కోచింగ్ ఇట్లా నేను బాగా ప్రాక్టీస్ చేయడం వల్ల సార్ వచ్చిన కోచింగ్ ఇవ్వడం వల్ల అక్కడ ట్రాక్ ఫస్ట్ కొట్టాను. అంటే అదేవిధంగా అక్కడ మెడికల్లో కానీ ఇక్కడ పబ్లిక్ సార్లు ముందే నాకు చెప్పారు. అంటే ఎట్లుంటుంది అక్కడ మెడికల్ ఏ పరంగా ఉంటుంది, ఎట్లుండాలా, ఏముంటే రిక్వెస్ట్ ఎట్లా తగ్గించుకోవాలా, హైట్ తక్కువ వస్తే ఎట్లా ఏం చేయాలి, హైట్ పెరగాలని మొత్తం మేడం సారు వచ్చి సారు లేదా మేడం ఎవరో పొద్దున సాయంత్రం కలిలో వచ్చి మాకు కోచింగ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఎస్ఆర్ డిఫెన్స్ అకాడమీలో. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నెక్స్ట్ ఇప్పుడు చాలా మంది అప్లికేషన్ వేసుకున్నారు. వాళ్ళు కానీ బాగా ప్రాక్టీస్ కావాలా, మేడంలో సార్లు ఉన్నారు, ఏమైనా డౌట్లు ఉన్నాయని వాళ్ళు క్లారిఫై చేస్తారు. గ్రౌండ్ పరంగా బాగుంది. మెడికల్ అంతా సార్లు ఏమన్నా ప్రాబ్లం ఉన్నాయా, ఎట్లా చేయాలని అవి ఏమన్నా ప్రాబ్లం ఉన్నాయని సార్లు లేచి చేపిస్తారు. మొత్తం అంతా బాగుంది. ఎస్ఆర్ డిఫెన్స్ వల్లనే నేను 1.5 years నుంచి ఇక్కడ ఉన్నాను. నాకు ఫస్ట్ టైం అగ్నిపత్ అప్లికేషన్ వేసినాను. ఫస్ట్ అటెంప్ట్ అయిపోయింది అగ్నిలో. థ్యాంక్ యూ ఎస్ఆర్ డిఫెన్స్ సార్. అందరూ విన్నారు కదా. ఈ అబ్బాయికి ఇప్పుడు మనకి ఎట్లానంటే అప్లికేషన్ వేసినప్పటి నుంచి వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీస్ ఫస్ట్ ఫిజికల్ తర్వాత మెడికల్లో మనకి ఓవర్ వెయిట్ ఉన్నాడా, చెస్ట్ తక్కువ ఉందా, సీపోర్ట్ ప్రాబ్లం ఉందా, యాక్నీ ప్రాబ్లం ఉందా, వేరే వెరికోస్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయనేది పిన్ టు పిన్ ప్రతి ఈవెంట్ అయిపోయిన తర్వాత ప్రతి సండే మనం చెక్ చేస్తాం. చెక్ చేసిన తర్వాత స్పెషల్ బ్యాచ్ అనేది మనం డివైడ్ చేస్తాం. ఎవరైతే ట్రాక్ ఫస్ట్ చేస్తున్నారో మన ఎస్ఆర్ డిఫెన్స్ లో వాళ్ళని అగ్నిపత్కి సపరేట్ చేసుకొని వాళ్ళకి సపరేట్ గా మనము రన్నింగ్ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి వర్కౌట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అంటే ఎస్ఎస్సి నార్మల్ స్టూడెంట్స్ కంటే వీళ్ళకి ఎక్కువ వర్కౌట్స్ చేపిస్తాము, రన్నింగ్ ఎక్కువ చేపిస్తాము. చేయించిన తర్వాత ట్రాక్ ఏ గ్రేడ్ కొట్టే విధంగా రెడీ చేసి ఆ తర్వాత మెడికల్లో కూడా
ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలనేది మనం ఇక్కడ నీట్గా వాళ్ళకి వర్కౌట్స్ చేపిస్తూ దాన్ని రెక్టిఫై చేపిస్తాం. సపోజ్ మనకి ఓవర్ వెయిట్ ఉన్నాడు, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి రన్నింగ్ తో పాటుగా వర్కౌట్స్ కూడా ఎక్కువ చేయాలి, యాక్టివ్ ఉన్న వాళ్ళకి కూడా అంతే. అలా మనం చేపిస్తూ మనం ఇక్కడ ట్రైనింగ్ అనేది బెస్ట్ గా ఇస్తాం. దానికి నిదర్శనమే మన వీరాంజనేయులు అనమాట. థ్యాంక్ యూ ఎస్ఆర్ డిఫెన్స్ అకాడమీ. ఇంత అవకాశం ఇచ్చినందుకు ఈ ఎస్ఆర్ డిఫెన్స్ కి జై హింద్, జై భారత్.